ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజలలో కొద్దో గొప్పైన చైతన్యాన్ని కల్పించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎక్కడుంది స్వాతంత్రం ఈ రాష్ట్రంలో? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? గొప్ప ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశం ప్రజాస్వామ్యానికి మూలం, గొప్ప పునాది ఎన్నికలు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే తమ పాలకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైనటువంటి పునాది. మరి ఈ రాష్ట్రంలో అది అమలవుతుందే అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు పాలనలో అది జరుగుతూ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇక్కడ ఒక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలకు. గతంలో అయితే ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు. నేడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయించుకుంటోంది. ఏమని? నాకు ఈ ఓటర్లు వద్దు, ఆ ఓటర్లు వచ్చి ఓటేస్తారని. ఉదాహరణకు పులింద్ర జెడ్పీటీసీ ఎన్నిక, ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళ పాలకుని ఎన్నుకోవాలా. అది గతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు నాకు వద్దు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి నేను ఓట్లు ఇచ్చుకుంటా అంటే, ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా? ప్రభుత్వం ఓటర్లను ఏర్పాటు చేస్తాందే ఉంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయిస్తాంది. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడ ప్రజలకు స్వేచ్ఛ ఉంది? ప్రజల చేత ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు కాబడుతున్నాయి? వారికి నచ్చిన ప్రభుత్వాన్ని, వారికి నచ్చిన పాలకులను ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు? నేను అడుగుతా ఉన్నా. ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతోంది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైతాంది. జనరల్ ఎలక్షన్లు వస్తే ఈవీఎం మిషన్లు చీటింగ్, ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం పోలీసుల చేత రిగ్గింగ్. ఇక ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు? ప్రజలు వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి అది లేదు, అది జరగడం లేదు. ఆ రోజు బ్రిటిష్ పాలకులు, తెల్లదొరల దగ్గర నుంచి ఆ మహాత్ముడు మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలను తీసుకొస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి నల్లటి ఆలోచనల మధ్య ఈ రాష్ట్ర స్వేచ్ఛ, స్వాతంత్రం కనుమరుగైపోయింది. మీరే గమనించండి. అబద్ధాలు చెప్పి, ఆశ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అండుకో, ఈవీఎం మిషన్ల ద్వారా చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అండుకో. ఈరోజు 14 నెలలు గడిస్తే ప్రజలకు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చినారా అని అడుగుతా ఉన్నా. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను అందించినారా అని అడుగుతా ఉన్నా. అవి అందించలేదని చెప్పి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ, రాజకీయ వర్గాలకు సంబంధించిన వారు కానీ ప్రశ్నిస్తే పోలీసుల చేత జైళ్లలో పెట్టిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా.